అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి మే 15. అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 15న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజు కుటుంబాలకు సంబంధించిన గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్నెస్ డే ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి మే 3వ గురువారం. డిజిటల్ యాక్సెసిబిలిటీ మరియు చేరిక గురించి మరియు వైకల్యం బలహీనతలతో బాధపడుతున్న 1 బిలియన్ కంటే ఎక్కువ మంది వ్యక్తుల గురించి ప్రజలు ఆలోచించడానికి, మాట్లాడటానికి మరియు నేర్చుకోవడానికి ప్రతి సంవత్సరం మే నెల 3వ గురువారం గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్నెస్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్నెస్ డేను మే 15, 2025న జరుపుకుంటున్నారు. ఈ అవగాహన దినోత్సవాన్ని మే 2012లో లాస్ ఏంజల్స్కు చెందిన వెబ్ డెవలపర్ జో డెవాన్ ప్రారంభించారు. భారతదేశంలోని 6వ సెమీకండక్టర్ తయారీ యూనిట్ ఏ నగరంలో స్థాపించబడుతోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి జవార్. మే 14, 2025న కేంద్ర మంత్రివర్గం ఉత్తరప్రదేశ్లోని జవార్లో భారతదేశంలోని 6వ సెమీకండక్టర్ తయారీ యూనిట్ను స్థాపించడానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ భారతదేశానికి చెందిన హెచ్సిఎల్ గ్రూప్ మరియు తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ మధ్య జాయింట్ వెంచర్. దీని పెట్టుబడి $3,706 కోట్లు, సుమారు $435 మిలియన్లు. ప్లాంట్లో వాణిజ్య ఉత్పత్తి 2027లో ప్రారంభమవుతుందని అంచనా వేయబడింది మరియు ఈ ప్రాజెక్ట్ సుమారు 2,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేయబడింది. నోయిడా మరియు బెంగళూరులో భారతదేశపు మొట్టమొదటి 3 ఎన్ఎం చిప్ డిజైన్ కేంద్రాలను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అశ్విని వైష్ణవ్. నోయిడా మరియు బెంగళూరులో మొట్టమొదటి 3 నానోమీటర్ 3 ఎన్ఎం చిప్ డిజైన్ కేంద్రాలను ప్రారంభించడంతో భారతదేశం తన సెమీకండక్టర్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. రెనేసాస్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించిన ఈ అత్యాధునిక సౌకర్యాల ప్రారంభోత్సవాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రారంభించారు. భారతదేశంలో ఇప్పటికే 7 ఎన్ఎం మరియు 5 ఎన్ఎం చిప్ డిజైన్ కేంద్రం ఉంది. 2025 సిసిఐ బిలియర్డ్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ పంకజ్ అద్వానీ. పంకజ్ అద్వానీ 2025 సిసిఐ బిలియర్డ్స్ క్లాసిక్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఫైనల్లో ధ్రువ్ సిత్వాలాను 5-2 తేడాతో ఓడించాడు. బిలియర్డ్స్, స్నూకర్ మరియు పూల్ వంటి క్యూ స్పోర్ట్స్లో 28 ప్రపంచ ఛాంపియన్షిప్లను గెలుచుకున్న పంకజ్ అద్వానీకి ఇది 3వ సిసిఐ బిలియర్డ్స్ టైటిల్. సిసిఐ బిలియర్డ్స్ క్లాసిక్ 2025 ఏప్రిల్ 25 నుండి మే 4, 2025 వరకు ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సిసిఐ)లో జరిగింది. భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ ఈ దేశ విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి కెనడా. కెనడా కొత్త విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్ నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన మొదటి హిందూ మరియు భారత సంతతికి చెందిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఈమె లిబరల్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన తరువాత ప్రధాన మంత్రి మార్క్ కార్నీ మరియు ఆయన 28 మంది సభ్యుల మంత్రి మండలి మే 13, 2025న ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రభుత్వం ఇటీవల ఏ రోజుని ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి సెప్టెంబర్ 23. ప్రపంచవ్యాప్తంగా దృశ్యమానత మరియు ఆచారంలో స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఒక మైలురాయి నిర్ణయంలో భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23ని ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకునే తేదీగా నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి చంద్రశేఖర్ రెడ్డి. రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఎఫ్స్) అధికారి అయిన డాక్టర్ జి.
చంద్రశేఖర్ రెడ్డి మే 9, 2025న తెలంగాణ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సిఐసి గా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. డాక్టర్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు మరియు రాష్ట్ర అటవీ రంగంలో గణనీయమైన పదవులను నిర్వహించారు.